బస్ సర్వీస్ ఆఫీస్ దగ్గర సాయి కిరణ్ ఉన్నారు, మా ప్రతినిధి. సాయి కిరణ్, చెప్పండి, ఏమిటి ఆ బస్ సర్వీస్ ఆఫీస్ వాళ్ళు ఆఫీస్ తెరిసే ఉందా లేదా, అసలు వాళ్ళు ఏమైనా రెస్పాండ్ అవుతున్నారా? వేమూరి వేమూరి వి కావేరి అంట, వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు డిడి నెంబర్ డయ్యూ డామన్ అంట, డిడి అంటే 01N9490 బస్సు ఇది. ఈ డయ్యూ డామన్లో రిజిస్టర్ అయిందంట, ఇక్కడ తిరుగుతూ ఉంటుందట. ట్యాక్సులు మాత్రం మరి అక్కడ ఎందుకు రిజిస్టర్ చేస్తున్నారు? అప్పట్లో నాగాల్యాండ్లో రిజిస్టర్ చేసి ఇక్కడ తిప్పుతున్నటువంటి బస్సులు, చాసీసులు వీటిని పట్టుకున్నారు. మరి దీంట్లో కూడా ఏమైనా స్కామ్ ఉందో లేదో తెలియదు కానీ. బట్ సాయి కిరణ్, చెప్పండి, ఏమిటి అక్కడ బస్ సర్వీసు సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఏమైనా మాట్లాడుతున్నారా? అసలు ఏంటి అక్కడ పరిణామాలు ఏంటి? సార్, ఇక్కడ పరిస్థితి మాత్రం చాలా నిర్లక్ష్యంగానే కనిపిస్తుంది. ఉదయం 6 గంటల నుంచి కూడా మనం ఇక్కడ ఉన్నాము. వాళ్ళ ప్రతినిధులు ఎవరు కూడా ఇక్కడ అందుబాటులో లేరు. ఇంత పెద్ద ఘోర ప్రమాదం జరిగినప్పుడు హైదరాబాద్ ఆఫీస్లో ఎవరైనా ఒకరు అందుబాటులో ఉండాలి, ఇక్కడ ఉండి చెప్పాల్సినటువంటి పరిస్థితి. కానీ మొత్తం కూడా షట్టర్ క్లోజ్ చేసుకొని వాళ్ళ ప్రతినిధులు తాళం వేసుకొని కూడా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. అయితే మనం ఇక్కడ బస్సు సంబంధించి ఫిట్నెస్ వ్యాలిడిటీ కూడా లేనట్టు మనకి బస్సు రిజిస్ట్రేషన్స్లలో కూడా కనిపిస్తుంది. బస్సు ఫిట్నెస్ కూడా కాలం చెల్లింది. ఈ 2025 సంవత్సరం 3వ నెల వరకు మాత్రమే ఈ ఫిట్నెస్ ఉంది. అంటే ఫిట్నెస్ లేదు అంటే ఎంత ప్రమాదకరం. రోడ్డు పైన తిరగడానికి కూడా అర్హత లేనటువంటి బస్సును ఇప్పుడు అట్లా రోడ్ల మీద తిప్పుతున్నారు. ఇట్లా అనేకమైనటువంటి ప్రైవేట్ ట్రావెల్స్ మనకు ఫిట్నెస్ లేకుండానే, ఫిట్నెస్ చెకింగ్స్ లేకుండానే అధికారులు అలౌ చేస్తున్నారు. వీళ్ళు కూడా యథేచ్ఛగా డబ్బుల కోసం ప్రజల ప్రాణాలను గాల్లో కలుపుతున్నట్టు కనిపిస్తుంది. ఇక్కడ మనం చూడొచ్చు 2025 సంవత్సరం 3వ నెల వరకు మాత్రమే ఫిట్నెస్ వ్యాలిడిటీ వి కావేరి బస్సు. అలాగే మీరు అన్నట్టు డామన్ డయ్యూలో కూడా రిజిస్ట్రేషన్ కనిపిస్తుంది. అంటే ఇతర రాష్ట్రాలలో రిజిస్ట్రేషన్ చేసుకొని ఇక్కడ తెలుగు రాష్ట్రాలలో తిప్పుతూ ఇక్కడ ఉండేటువంటి ట్యాక్స్లన్నీ కూడా ఎగ్గొడుతూ వీళ్ళు ధనార్జనే ముఖ్యంగా లక్ష్యంగా కూడా వీళ్ళు సంపాదిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఈ విధమైనటువంటి ప్రమాదం జరిగినా కూడా బయటపడేలా మరి ఈ బస్సెస్ అన్నీ ఉండాలి. కానీ ఇక్కడ ఫిట్నెస్ అనేటువంటిది మనకు కనిపిస్తలేదు. ఫిట్నెస్ అంటే టైర్లు చెకింగ్ కావచ్చు, టెక్నికల్ అంశాలు, అన్ని రకాల అంశాలను పరిగణలోకి తీసుకొని అటు అధికారులు ఫిట్నెస్ సర్టిఫికేట్ అనేటువంటిది ఇస్తారు. కానీ ఆ ఫిట్నెస్ సర్టిఫికేట్ 3వ నెలల వరకు మాత్రమే మనకు కనిపిస్తుంది. మరి ఫిట్నెస్ కూడా చెక్ చేస్తూ ఉండాలి ఎప్పటికప్పుడు. ఇటువంటి ఒక చిన్న ప్రమాదం, ఒక బైక్ను ఢీకొట్టగానే ఆ బైక్ వచ్చేసి ఆ బస్సు కిందికి వెళ్ళిపోయి వెంటనే ఇంజన్ ట్యాంక్ పేలిపోయి ఇంతటి మంది 20 మంది చనిపోవడానికి గల కారణమైనటువంటి ప్రైవేట్ ట్రావెల్స్ పైన ఇప్పటికైనా అధికారుల నిఘా ఉండాలి అనేటువంటి చాలా మంది కోరుతున్నారు. మరి ఇప్పటికీ అంటే దాంతోపాటు అందుబాటులో లేరు. దీనికి సంబంధించినటువంటి దాంతోపాటు డ్రైవర్లకి అసలు ట్రైనింగ్ ఉంటుందా? ఇటువంటి ప్రమాదాలు జరిగినప్పుడు ఎట్లా అప్రమత్తంగా ఉండాలి, ఏ రకంగా రక్షించాలి, వెంటనే రియాక్ట్ అవ్వాల్సినటువంటి పరిస్థితి ఏమిటి? ఇటువంటి వాటి మీద అసలు డ్రైవర్లకి ప్రైవేట్ కంపెనీలు వాళ్ళు, ప్రైవేట్ ట్రావెల్స్ వాళ్ళు ఏమైనా శిక్షణ ఇస్తుంటారా? బహుశా ఆర్టీసీ ఇటువంటి వాటిలో అయితే జరుగుతుంటుంది, కానీ జనరల్గా జరుగుతూ ఉంటుంది. అక్కడ కూడా కొన్ని జరిగి ఉండొచ్చు కానీ ఆ ప్రమాదాలు. బట్ ఓవరాల్గా ఈ బస్ డ్రైవర్లకి సరైన శిక్షణ, ప్రమాదం జరుగుతున్నప్పుడు ఎలా రెస్పాండ్ అవ్వాలి ఏమిటి? ఎందుకంటే 2 డ్రైవర్లు, ఒక ట్రైనర్, 3 ఉండి కూడా వాళ్ళు సరిగా హ్యాండిల్ చేయలేకపోయారు అనేది వ్యాఖ్య వస్తున్న నేపథ్యంలో మీకున్న సమాచారం ఏంటి? సార్, ఇప్పుడే ఒకటి వేమూరి కావేరి ట్రావెల్స్ అనేటువంటి ఒకటి హైదరాబాద్కు రీచ్ అయినటువంటి బస్సును కూడా చూస్తున్నాం. ఇట్లాంటి బస్సే అక్కడ కూడా ప్రమాదానికి గల కారణమైనటువంటిది. స్లీపర్ కోచ్ బస్సు, ఏసీ స్లీపర్ బస్సు, ఇట్లాంటి బస్సే ఎగ్జాక్ట్గా అక్కడ మరణానికి కారణమైనటువంటి, ప్రమాదానికి కారణమైనటువంటి బస్సు. సార్, మీరన్నటువంటి డౌట్ ప్రకారం ఏదైతే ప్రైవేట్ ట్రావెల్స్కి సంబంధించినటువంటి డ్రైవర్లు కావచ్చు, హెల్పర్గా ఉండేటువంటి డ్రైవరు, క్లీనర్, వీళ్ళెవరికి కూడా కనీసం ట్రైనింగ్ ఉండదు. వారందరినీ కూడా యథేచ్ఛగా వాళ్ళందరినీ కూడా పెట్టుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ప్యాసింజర్కి సంబంధించి ఉన్నారు, మీకు సంబంధించి ఎవరు ఉన్నారు? రైట్, వీళ్ళందరూ ప్యాసింజర్స్ ఇక్కడ వివరాలు అడగడానికి వస్తుంటే మాత్రం ఇక్కడ లేనటువంటి పరిస్థితి ఉంది. షట్టర్స్ మొత్తం క్లోజ్ చేసుకొని వెళ్ళిపోయారు. మరి డ్రైవర్లు కావచ్చు, క్లీనర్లు, వీళ్ళకి సంబంధించినటువంటి అజాగ్రత్త వల్ల ఈ ప్రమాదం జరిగిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఆ ప్రమాదం ఏదైతే మంటలు అంటుకోగానే వాళ్ళు బస్సులో ఉన్నటువంటి ఒక బబుల్ క్యాన్తో ఆర్పేటువంటి ప్రయత్నం చేశారు. అంత పెద్ద ఇంజన్ కాలిపోతే, అంత పెద్ద ప్రమాదం జరిగితే బబుల్ క్యాన్తో ఏ విధంగా ఆర్పుతారు? పెద్ద ఫైర్ ఇంజన్లు వస్తేనే ఆ బస్సులు ఆ మంటలైనటువంటి తగ్గవు. కానీ కేవలం ఒక బబుల్ క్యాన్తో ఆర్పాలనేటువంటి ప్రయత్నం అనేటువంటిది ఈరోజు 20 మంది ప్రాణాలను గాల్లోకి కల్పిందని చెప్పొచ్చు. వాళ్ళందరినీ వెంటనే అప్రమత్తమై వాళ్ళందరినీ గాఢ నిద్రలో ఉంటారు. 3:30 గంటల కంటే మంచి నిద్రలో ఉంటారు వాళ్ళందరినీ లేపి కిందికి పంపిస్తే మరి ఈ ప్రమాదం జరిగి ఉండకపోయేది. మరి ఈ ప్రమాదం జరగడానికి కారణం వాళ్ళు నిర్లక్ష్యం అనేది చెప్పొచ్చు. ఆ మంటలను ఆర్పుదామనుకొని వాళ్ళు అనుకోవచ్చు. స్లీపర్ కోచ్లో కొంచెం గబాలను దిగాలంటే కూడా పెద్ద వయసు వాళ్ళు కానీ ఇతరత్ర పిల్లలు కానీ దిగాలంటే కూడా కొంచెం టైం పడుతుందంట కదా. అందువల్ల ముందుగా జాగ్రత్త పడకపోతే ఇటువంటి చాలా ప్రమాదకరంగా మారుతాయని ఈ అనుభవం చెబుతోందా?
ఖచ్చితంగా స్లీపర్ కోచెస్ ఇవన్నీ ఉన్నప్పుడు వాళ్ళు వెంటనే తప్పించుకోవడానికి ఎవరైతే ప్రయాణికులు ఉంటారో వెంటనే తప్పించుకోవడానికి కూడా అవకాశం ఉండదు. ఎందుకంటే మామూలు రెగ్యులర్ డిస్ట్రిక్ట్ బస్సెస్ అవన్నీ కూడా చూస్తే కొంచెం ఓపెన్గా ఉంటాయి. బట్ ఈ స్లీపర్ కోచెస్ మొత్తం క్లోజ్డ్గా ఉంటాయి. ఇంతటి ప్రమాదం జరిగినప్పుడు వెనకాల కూర్చున్నటువంటి వీళ్ళందరూ కూడా వాళ్ళందరికీ అవగాహన ఉండదు. అక్కడ ఏదైతే ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ ఉంటాయి వాటి నుంచి పారిపోవాలి, తప్పించుకోవాలనేటువంటి ఉండదు. అలాగే ఈ ప్రమాదం జరిగినప్పుడు కూడా 3:30 గంటల సమయం అవుతుంది. అంటే అప్పుడు మంచి నిద్రలో ఉంటారు. బెంగళూరు వరకు వెళ్ళారు కాబట్టి వాళ్ళు అప్పటికే హైదరాబాద్ దాటగానే పడుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. మరి ఆ పడుకున్నటువంటి వారిని లేపాలి అనేటువంటి అదైతే ఆ దృష్టి అనేటువంటి వాళ్ళకు ఎవరైతే ఆ డ్రైవర్ కావచ్చు హెల్పర్ వీళ్ళకు ఉండాలి. కానీ వాళ్ళు అక్కడ లేపకపోవడం వల్లనే వాళ్ళంతా గాఢ నిద్రలోనే పైలోకాలకు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఎవరైతే కొంత అప్రమత్తంగా ఆ స్మోక్ను కావచ్చు, ఆ పొగను, ఆ మంటలను గ్రహించారో వాళ్ళు ఒక 20 మంది బయటపడ్డారు. ఇందాకనే ఎవరైతే కర్నూలు కలెక్టర్ చెప్పినటువంటి వివరాల ప్రకారం మొత్తం 41 మంది ట్రావెలర్స్ అందులో ఉన్నారు. 21 మంది డేటా వచ్చింది, 20 మంది డేటా రావాల్సి ఉంది అనేటువంటిది కలెక్టర్ చెప్తున్నటువంటి విషయం. అంటే 11 మందికి సంబంధించిన డెడ్ బాడీస్ దొరక ఇంకా 10 మందిని గుర్తించాలి. అంటే పూర్తిగా బూడిదైపోయారు వాళ్ళంతా కూడా. కనీసం గుర్తుపట్టరా అనేటువంటి సిచ్యువేషన్, అంటే అంత నిద్రలో అంత కాలిపోయినటువంటి సిచ్యువేషన్లో ఈ ప్రమాదం జరిగింది.